హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లుక్ అండ్ టీవీ. నిన్న వీడియో వైజాగ్ డే 1 పెట్టాను కదండి. ఇది డే 3 ఈవినింగ్ బ్లాగ్. అసలు హార్బర్ వెళ్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయాను. వెళ్ళాము కానీ ఆ చివరి ఏముందో చూద్దామంటే మా హస్బెండ్ వద్దు అక్కడ ఏముంటే ఏమి ఉండవు అన్నారు. చివరికి ఎలాగోలా కన్విన్స్ చేసి అయితే తీసుకెళ్ళాక అక్కడ బోట్స్ ఉన్నాయండి మనం పోవడానికి. ఇది చాలా బాగా అనిపించింది మాకు. మిడిల్ ఆఫ్ ద సీ మేము ఉన్నాము అనే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు కూడా వైజాగ్ వెళ్తే ఇదైతే మిస్ అవ్వకండి. ఇక్కడైతే గవర్నమెంట్ బోట్ ఒక్కటే ఉందండి అక్కడ హార్బర్ దగ్గర. సో ఇదైతే ప్రైవేట్ వాళ్ళు ఎవరు రన్ చేయరు, గవర్నమెంటే రన్ చేస్తుంది. సో ఓన్లీ 1 బోట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బోట్లో అయితే 8 మెంబర్స్ ఎక్కుతామండి. టైం అయిపోయింది అన్నారు. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి 4:30 అయిపోయింది. సో ఎలా కొట్టినా వేరే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తుంటే సరే అని డీజిల్ ఫిల్ చేసి మమ్మల్ని అయితే ఎక్కించుకున్నారు. సో ఇది చూసారు కదా, ఇక్కడ మేము వెళ్తుంటే మా దగ్గర ఒక ఫోన్ ట్రైపాడ్ అలా ఏం లేవండి మంచిగా షూట్ చేయడానికి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది ఈ షిప్ని దగ్గరగా చూడడం. అందులో ఇంకా మనము మిడిల్ ఆఫ్ ద సీకి వెళ్ళినప్పుడు బోట్ కొంచెం సేపు ఆపేశారండి. మధ్యలో వాటర్ అలా వేవ్స్ వచ్చినప్పుడు మూవ్ అవ్వడం, అదంతా ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. మేము ఆ చివరి దాకా చూడకపోతే ఇది మిస్ అయిపోయే వాళ్ళం ఏమో అనిపించింది. సో మాకు ఏది రాసిపెట్టింటే అదే జరుగుతుందని కదా. సో మేము చూడాలని మేము చూసాము. మేము యాక్చువల్గా వైజాగ్లో 3 days ఉన్నాము కానీ అరకు అటు సైడ్ వెళ్ళలేదండి. సో ఇక్కడే కవర్ చేశాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ రష్ ఉన్నప్పుడు వెళ్ళకూడదండి. ఇలా హాలిడేస్ వస్తాయి కదా కంటిన్యూస్గా. ఇలా హాలిడేస్ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకసారి అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ఇదైతే అనుకోకుండా ప్లాన్ చేసుకుంటుంది, బాగానే జరిగింది. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో. సో దిస్ వాజ్ మై హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. థ్రిల్లింగ్ కూడా ఉంది.